ఏడో నెల వచ్చాక బిడ్డ కదలికలు స్పష్టంగా తెలుస్తుంటాయి తల్లికి. ఆ నెల నుంచి ప్రసవం అయ్యేదాకా బిడ్డ కడుపులో గింగిరాలు కొడుతూ ఉంటాడు, తరచూ తంతూ ఉంటాడు. తల్లిని ఇలా బిడ్డ ఎందుకు తంతాడు? ఆ తన్నుడుకు ఎందుకంత ప్రాధాన్యత అంటే బిడ్డ తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నారనడానికి అది సంకేతమని చెబుతున్నారు వైద్యులు. తన చుట్టూ ఉండే వాతావరణంలో ఏవైనా మార్పులను బిడ్డ పసిగట్టినా లేక శబ్దాలు విన్నా వాటికి స్పందిస్తూ తల్లిని తంతాడట బిడ్డ. నిజానికి ఏడో నెల వచ్చాక తల్లికి తన బిడ్డ కదలికలు, తన్నడాలు వంటివి స్పష్టంగా తెలుస్తాయి. బిడ్డలు మాత్రం 13 వారాల వయసు నుంచే కదలడం ప్రారంభిస్తారట. పిండానికి రక్త సరఫరా బాగా అయినప్పుడు చురుకుదనం వచ్చి తెగ కదులుతూ కాళ్ళు ఆడిస్తూ ఉంటారట. అలా బిడ్డ తంతుంటే చాలా ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. 36 వారాల వయసు రాగానే అంటే ప్రసవానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రం పెద్దగా తన్నలేరు. పరిమాణం బాగా పెరిగి కదలడానికి తక్కువ చోటు ఉండటమే దానికి కారణం. బిడ్డలో సరిగా కదలికలు లేవంటే అర్థం శిశువు ఆరోగ్యంగా లేదని. ఆక్సిజన్ సరిగా అందకపోయినా బిడ్డ కదలిక చురుగ్గా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే షేర్ చేయండి. మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.